జై శ్రీమన్నారాయణ. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయం గోవిందరాజస్వామి వారి ఆలయం తిరుపతిలో ఉన్నది. స్థల పురాణ ప్రకారం ఈ యొక్క గోవిందరాజస్వామి వారు వెంకటేశ్వర స్వామి వారికి అన్నయ్యగా చెప్తారు. వెంకటేశ్వర స్వామి కుబేరు నుంచి తీసుకున్నటువంటి సంపదను, ఆ సంపదకు సంరక్షకుడిగా గోవిందరాజస్వామి ఉన్నారని, ఆ సంపద లెక్కించి స్వామివారి విశ్రాంతి తీసుకున్నారని, అందుకే శయన రూపంలో ఇక్కడ గోవిందరాజస్వామి యొక్క విగ్రహం ఉంటుంది. తిరుపతికి ఎవరు వెళ్ళినా మొదటగా గోవిందరాజస్వామి వారి సన్నిధిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే నమ్మకం కూడా ఉంది. మనం కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గోవిందరాజస్వామి వారి సన్నిధిని దర్శనం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ద వేదాంత టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ప్రోత్సహించండి.